చాలా మంది క్షుద్ర పూజలని, ప్రయోగాలని, బ్లాక్ మ్యాజిక్ చేశారని వినడం కానీ వాళ్ళకే అనుభవంలోకి రావడం కానీ అయ్యుంటుంది. అదే విధంగా ఇప్పుడు ఈ బండాసురుడు కూడా విశుక్రుడిని పిలిచి అదే మాయ చెయ్యమన్నాడు. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చేయడం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ మన ఛానల్లో ఉంది. ఆసక్తి ఉన్నవారు అవి కూడా చూడండి. ఇక కథలోకి వెళితే, విశుక్రుడు మహామాయావి. బండాసురుడు విశుక్రుణ్ణి పిలిచి, నీ మాయతో ఎవరికీ కనపడకుండా వెళ్లి ఒక విఘ్నకారకమైన శక్తిని ప్రయోగించమన్నాడు. మంత్ర ప్రయోగాలు చెయ్యమన్నాడు. వెంటనే వాడు సిద్ధపడి దానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేయబోతున్నాడు. ముందుగా వెళ్లి శక్తిసేనలు ఎలా ఉన్నారో పరిశీలించాడు. వాహిని ప్రకారం ఎలా ఉందో చూశాడు. దాని చుట్టూ తిరిగాడు. కానీ వెళ్లే మార్గం కనిపించలేదు. చాలాసేపు ఆలోచించి క్రమంగా ఒక యంత్రాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. అయితే 4 మైళ్ళని గుహ్యతి అని అంటారు. అలాగే 4 మైళ్ళ పొడవు, 4 మైళ్ళ వెడల్పు ఉన్న ఒక రాతిని తీసుకుని దాని మీద ఒక యంత్రాన్ని చెక్కాడు. ఆ యంత్రం క్షుద్రమైనది, ఇతరులను హింసించే లక్షణం కలిగినది. దాన్ని తయారు చేసి దాని మీద లిఖిస్తున్నాడు. యంత్రం అనగానే అందులో రేఖలు, వృత్తాలు, బీజాక్షరాలు కొన్ని రాయడం జరుగుతుంది. ఈ బీజాక్షరాల వల్ల, రేఖా నిర్మాణం వల్ల, యంత్ర నిర్మాణం వల్ల తాను ఏ శక్తిని అనుకున్నాడో ఆ శక్తి ఆవహింపబడుతుంది. ఒక్కొక్క శక్తి ఆవహింపబడడానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ ఉంటుంది. ఉదాహరణకి ఒకే విద్యుత్ శక్తి మనకి కావాలన్నా ఆ శబ్దంలో కావాలంటే ఆ శబ్దాన్ని గ్రహించే పరికరం తయారు చేసుకోవాలి. కాంతి కావాలంటే కాంతి గ్రహించే పరికరం చేసుకోవాలి. అలాగే ఒకే ఈశ్వర శక్తి ఉన్నప్పటికీ వివిధ ప్రయోజనాలు సంపాదించడానికి వివిధ యంత్రాలు తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ యంత్రాల ద్వారా ఆ శక్తి వ్యక్తమవుతుంది. ఇది ఒక మంత్ర విజ్ఞానం, యంత్ర విజ్ఞానం, దేవతా విజ్ఞానం. ఈ 3 విజ్ఞానాలతో కూడినదే మన హిందూ మతం. ఈ విజ్ఞానం హిందూ మతానికి తప్ప దేనికి లేదు. ఈ దేవతల్లో కూడా క్షుద్రము, ఉన్నతము మొదలైనవి ఉంటాయి. వాటి ప్రయోజనం బట్టి అవి ఉత్తమమా అధమమా అని నిర్ణయించబడుతుంది. ఈ విశుక్రుడు విఘ్నాకార యంత్రాన్ని తయారు చేసి విఘ్నకారక శక్తులన్నిటినీ యంత్రంలో ఆవహింపజేస్తున్నాడు. ఆ శిలాపటంలో వాటిని ఆకర్షించే విధంగా రాస్తున్నాడు. 8 దిక్కులలో 8 శూలాలు పెట్టి సంహార అక్షరాలను పైన వ్రాసాడు. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమలిక, క్లీబ, నిరహంకార అని 8 దేవతలు. 8 మంది దేవతలు, 8 భావాలు. దేవతా తత్వాన్ని చెప్పేటప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ఆది దేవత ఉంటారు. అది ఏ భావమైనా కావచ్చు. వీళ్ళని వైదిక భాషలో అభిమాన దేవతలు అంటారు. వీరు విఘ్నం కలిగించే దేవతలు. కృపణ అంటే దరిద్రమని ఒక అర్థం. నాకేముంది, నేనేం చెయ్యగలను అనుకోవడం. విజయం కలగకుండా ఇవేవి అడ్డుకుంటాయో ఆ భావాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. యంత్రమా, మంత్రమా, తంత్రమా అనేది పక్కన పెడితే సాధన కోసం దీనిని భావించాలి. ఇవన్నీ పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. భవిష్యత్తులో చక్కని ఎదుగుదలని, కార్యసిద్ధిని, విజయాన్ని అడ్డుకునే శక్తులివి. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, అలాగే అనుకున్న పనిలో విజయం కావాలో వారికి ఈ 6 దోషాలు వదిలిపెట్టాలి. అలసట అంటే బద్ధకం. ఏది చెయ్యాలన్నా, ముందుకు అడుగు వెయ్యాలన్నా భయమే. అలాంటి భయం వల్ల కూడా విజయం రాదు. క్రోధం, కోపం వల్ల పని జరగదు. క్రోధం ఉన్నవాడు విజయం సాధించలేడు. సహనం ఉండాలి. బద్ధకం, దీనంగా ఉన్నా నేను చేయగలననే నమ్మకం లేకుండా పోతుంది. దీనినే ఆత్మవిశ్వాస రహితమని అంటారు. ఇంకా దీర్ఘ సూత్రత అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్లడం. ప్రమలిక అంటే ముడుచుకొనుట అని ప్రధానమైన అర్థం. ఇక సరిగ్గా స్పందించలేకపోవడం, దేనికి ఎలా స్పందించాలో అలా స్పందించలేకపోవడం. నిరహంకార అంటే అహంకారం లేకపోవడం. అయితే ఇక్కడ అహంకారం లేకపోవడం చాలా మంచి ప్రవర్తన అని చెప్తారు. దీనిని బట్టి ప్రతి భావానికి 2 అర్థాలుంటాయని గ్రహించాలి. వేదాంతం కూడా బద్ధకంగా మారిపోతున్న ప్రమాదకరమైన పరిస్థితులున్నాయి. అహంకారం ఎంత ప్రమాదమో అహంకారం లేకపోవడం కూడా అంత ప్రమాదం. నేను చెయ్యగలననే స్ఫురణ లేకపోతే ఏమీ చెయ్యలేరు. కార్యానికి నేను అనే భావన కావాలి. ఇది అర్థం కాక నేను అనేది విడిచిపెట్టి, అంటే ముందుగా వచ్చేవి ప్రతికూల ధోరణులే. నేను అనే పొగరు వేరు, ఇక్కడ నేను చెయ్యగలననే ఆత్మవిశ్వాసం వేరు. అది లేకపోతే చాలా ప్రమాదం.
నువ్వెళ్ళి ఒక పని చెయ్యమంటే నేను చెయ్యగలనా, నా వల్ల అంత కాదులేండి అని అనేవారు విజయం సాధించలేరు. ఈ దుర్గుణమే ఇక్కడ నిరహంకారం. ఈ పై 8 కూడా దేవతలంటారు. వాళ్ళని విశుక్రుడు లాగాడు. ఈ భావాలన్నీ ప్రకృతిలో ఉన్నవే, ఎక్కడ్నుంచో కొత్తగా రావు. మనలో ఏ భావాలున్నాయో ఈ ప్రకృతిలో అవే భావాలున్నాయి. కానీ ప్రకృతిలో ఉన్న ఆ భావాన్ని కేంద్రీకృతం చేసి లాగితే అది దేవత అవుతుంది. ఆ కేంద్రీకృత క్రియనే మంత్రం, జపం, యంత్రం అంటారు. కేంద్రీకృతమైన శక్తి బాగా పనిచేస్తుంది. ఇది ప్రకృతిలో ఉన్నా కానీ కేంద్రీకృత క్రియ జరిగాక ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఎలాగంటే సూర్యకాంతి అంతటా వ్యాపిస్తున్నప్పటికీ ఎండలో కాగితం పెడితే తగలబడదు. కానీ అదే సూర్యకాంతిని భూతద్దం పెట్టి కాగితం పెడితే ఆ సూర్యకాంతి భూతద్దంలోంచి వెళ్లి కాగితాన్ని తగలబెడుతుంది. ఇక్కడ తగలబెట్టింది భూతద్దమా సూర్యకాంత అని అనుకుంటే సూర్యకాంతే కాగితాన్ని తగలబెట్టింది. మరి ఆ సూర్యకాంతే తగలబెట్టగలిగితే ముందెందుకు తగలబెట్టలేదు? ఈ భూతద్దాన్ని నీడలో పెడితే ఏం చెయ్యలేదు, కానీ సూర్యకాంతి కింద పెడితే కాగితాన్ని తగలబెట్టింది. అంటే సూర్యకాంతి భూతద్దం ద్వారా కేంద్రీకృతం చెయ్యబడి దీన్ని తగలబెట్టింది. అలాగే సృష్టిలో ఉన్న భావాలన్నీ మంత్రం, యంత్రం, జపముల ద్వారా కేంద్రీకృతం చేస్తే ఆ దేవత రక్షించడమో శిక్షించడమో చేస్తుంది. వాడు ఆ 8 మంది దేవతల్ని ఆవాహనం చేసి వారిని స్థిరం చేయడానికి ఆరాధన చేసి వాటికి ఇష్టమైనవి చేశాడు. అలాంటి వాటికి భయంకరమైన ఆహారాలే నివేదనలుగా ఉంటాయి. అంటే మేక బలి మొదలైన బలులిచ్చి ఆ యంత్రాన్ని చక్కగా మోసి పైకి తీసుకొని పైనుండి ఆ ప్రాకారం లోపల పడేలా విసిరాడు. అంటే వాహిని ప్రాకారం లోపల భాగంలో ఈ యంత్రం విసిరాడు. వాహిని ప్రాకారం అంటే ఏంటో ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈ విఘ్నకారక యంత్రం వెళ్లి శక్తిసేనల దగ్గర పడింది. ఎక్కడ పడిందో ఎలా పడిందో ఎవ్వరికీ తెలియలేదు. కానీ పడిన యంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న శక్తిసేనలన్నీ ఒక్కసారి నిరుత్సాహపడ్డాయి. అలా నిరుత్సాహ స్థితికి రాగానే వారిలో వారు అనుకున్నారు, అసలు ఇంతసేపు యుద్ధం చేశాం గాని ఇదంతా వృధాయే కదా, అనవసరంగా యుద్ధం చేశాం. ఈ యుద్ధం చేయడం వల్ల ఏం ప్రయోజనం? మనమందరం కలిసి యుద్ధం చేస్తే ఆ దేవతలకు ఏదో లాభం, అంతే. మనకేంటి ప్రయోజనం? ఊరికనే అలసిపోవడం తప్ప ఏం లాభం? మనం యుద్ధం చేసి గెలిస్తే లలితాదేవి గెలిచిందంటారు, ప్రతాపమేమో మనది, గౌరవం ఆవిడది. లేకపోతే దండనాథ బాగా చేసింది, శ్యామలాదేవి బాగా చేసింది అంటారు. మనం కష్టపడతాం, వాళ్ళకా పేరు. వద్దు వద్దు అనుకున్నారు. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు కూడా కార్యాలల్లో అనేక మందిని చూస్తూ ఉంటాం. వీరందరూ ఆ బండాసురుని చేతి పనిముట్లని గుర్తు పెట్టుకోవాలి. ఓ 10 మంది ఒక పని చేసేటప్పుడు వాళ్ళలో ఇలాంటివి పుడుతూ ఉంటాయి. నాకు ఏం ప్రాధాన్యం లేదు కాబట్టి నేనేం చెయ్యను అనేవారు కనిపిస్తారు. అంటే వారిలో విఘ్నయంత్రం పనిచేయడం మొదలు పెట్టిందన్నమాట. మనం సాధన చేసేటప్పుడు కూడా మధ్యలో నేనేదో జపం చేస్తున్నాను కానీ నిజంగా ఉందా ఆ దేవతాశక్తి? ఊరికనే మాల తిప్పడమేనా? ఏవేవో పూజలు ధ్యానాలు చేస్తాం కానీ నిజంగా ఇవన్నీ సమంజసమేనా? ఇవన్నీ ఫలిస్తాయా? ఈ విధంగా ఏవేవో అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలో వచ్చే విఘ్నాలే. కార్యసిద్ధికి ఎంతగా అన్వయించుకుంటారో ఆధ్యాత్మిక సాధనకి కూడా అంతగా అన్వయించుకోవాలి. ఎంత అభివృద్ధి చెందినా ఎక్కడో ఒక చోట సాధనలో దెబ్బ తప్పదు. అందుకు సాధనలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిలోనైనా దుర్బుద్ధి పుట్టవచ్చు లేదా ప్రక్కవాడు పుట్టించవచ్చు. కాబట్టి సాధనలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియకుండా ప్రవేశించిన ఇటువంటి విఘ్న శక్తులను తొలగించడానికి మరొక దేవుడు వస్తున్నాడు. ఆయన ఉన్నాడనే ధైర్యం తెచ్చుకోవాలి. అసలు మహారాణి ఎవరు? ఎవరు లలిత? ఎవరు శ్యామల? ఎవరు వారాహి? అంతా భ్రమ. ఎవరు అమ్మ? ఎవరు నాన్న? ఎవరు పిల్లలు? వాళ్ళ కోసం నేను కష్టపడడం ఎందుకు అని బద్ధకస్తులైన వారు కనిపిస్తూ ఉంటారు. అది వినడానికే వైరాగ్యం, కానీ అది ప్రపంచానికి వాడికి కూడా ప్రమాదమే. ఈ శక్తిసేనలు అలాగే మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి మనం బండ్లమా? వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? చెయ్యమంటే ఏమవుతుంది? ఆవిడని నాయకురాలుగా పెట్టుకుంటే మనకేం ప్రయోజనం?
మనకున్న ప్రయోజనం స్పష్టంగా కనిపించేది ఒక్కటే, యుద్ధంలో దెబ్బలు తినడం లేదా వాళ్ళను కొడుతూ ఉంటే మనకు దెబ్బలు తగలడం. అయితే యుద్ధంలో మనం బ్రతుకుతామా అనేది సందేహం, చస్తామనేది నిశ్చయం. ఏదో అదృష్టం కొద్దీ బ్రతకాలి తప్ప, పైగా చచ్చిపోతే చచ్చిపోయావు వీర స్వర్గానికి వెళతావంటారు. అసలు అది ఉందని ఎవరూ నమ్మరు అని శక్తిసేనలు అనుకుంటున్నారు. స్వర్గం ఉందనడానికి సాక్ష్యం ఏమిటి? అయితే ఇప్పుడు ఏది సుఖం? ఇప్పుడు ఉత్సాహంగా యుద్ధం చేయడం వల్ల ఫలితమేమీ లేదు. ప్రపంచాన్ని మరిచి నిద్రపోవడమే మంచి సుఖం. బద్ధకాన్ని మించిన అద్భుతమైన చిత్త విశ్రాంతినిచ్చేది మరొకటి లేదు అనుకొని, అసలు మనమందరం కలిసి పని చెయ్యకపోతే ఆవిడొక్కరే ఏం చేస్తారు? మనం ఉంటేనే లలితాదేవికి రాణి అని పేరు. అయితే ఈ రోజుల్లో కూడా అనేకమైన పెద్ద కార్యాలయాల్లో క్రింది విభాగాలలో పనిచేసే వారి ప్రవర్తనలు కూడా ఇలాగే కనిపిస్తుంటాయి. ఇలాంటివి పెరగడం వల్ల అనేక అభివృద్ధి చెందిన కార్యాలయాలు మూతపడడం కూడా కనిపిస్తున్నాయి. ప్రతి రంగంలో బండాసురుడి సామ్రాజ్యం కలియుగంలో ఎలా అభివృద్ధి చెందుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటినీ పోగొట్టమని ప్రార్థించడమే ఈ లలితోపాఖ్యానం. ఈ శక్తి సేనలు అనుకుంటూ ఉన్నారు, మనం ఉపేక్షిస్తే అసలు ఆమెకి సేనలే లేవు, అప్పుడు ఆవిడకి రాణిత్వమే లేదు, ఇక రాక్షసులను ఏం శిక్షించగలదు? శిక్షించగలగాలన్నా మనం పని చేస్తేనే ఆవిడ శిక్షించగలదు కదా అని శక్తిసేనలు ప్రతి వారు ఆయుధాలు విడిచిపెట్టి అందరూ చక్కగా నిద్రపోతున్నారు. బద్ధకం, నిద్ర, మాంద్యం ఈ మూడు రాగానే శక్తిసేనలు పని చేయడం లేదు. ఇదంతా కూడా జయ విఘ్న యంత్రం యొక్క ప్రభావం. అది ఇంత పని చేస్తుందని ఎవ్వరికీ తెలియదు, కానీ దాని ప్రభావం అది చూపిస్తుంది. ఈ శ్రీచక్రంలో ఉన్న లలిత, బాల త్రిపుర సుందరి, మంత్రిని దండనాదాల మీద విఘ్నయంత్ర ప్రభావం చూపించలేదు. కాబట్టి వీరు వెళ్లి శక్తి సేనలతో ఏంటిలా నిద్రపోతున్నారు, లేవండి, ఈలోపు రాక్షస సేనలు రావడం మొదలు పెడుతున్నాయి, అదిగో వారంతా వచ్చేస్తున్నారు, మీరు లేవరేంటి అని వారాహి శ్యామల దేవతలు అన్నారు. అలా అంటే ఈ శక్తి సేనలు ఏమిటి లేచేది, మీరెవరు, మేమెవరం, మేమేం చెయ్యం అన్నారు. మంత్రిని దండనాథ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఎదురు చెప్పని శక్తి సేనలు ఒక్కసారే మాట వినకపోవడంతో వీరికి ఏమైందో వారాహీదేవికి శ్యామలాదేవికి తెలియడం లేదు. అంటే ఈ వారాహీదేవి శ్యామలాదేవి చెయ్యి దాటిపోయే అంత భయంకరమైన శక్తి జయ విఘ్న యంత్రానికి ఉంది. అప్పుడు వారాహి శ్యామలా దేవతలు అమ్మా నువ్వే దిక్కు అని తిన్నగా లలిత అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. ఏ వికారం వల్ల వారికిది వచ్చిందో తెలియడం లేదమ్మా, ఇప్పుడు శత్రువులు వచ్చేస్తున్నారు, మన శక్తి సేనలు నిద్రలో ఉండి ముందుకు కదలడం లేదు, మనం ఏం చెయ్యాలని అమ్మవారిని శరణు వేడారు. లలితాదేవికి మొత్తం తెలుసు, ఏది ఎందుకు జరిగిందో తెలుసు. వెంటనే ఆవిడ చిరునవ్వు నవ్వి పక్కనే కూర్చున్న తన పతిని అంటే కామేశ్వరుడిని చూసింది. ఇంతవరకు కామేశ్వరుడు కూడా యుద్ధం చేయడం లేదు, అమ్మవారి శక్తే ఇంత పని చేస్తుంది. అక్కడ కామేశ్వరుడు చూస్తున్నాడంటే అతడు సాక్షిభూతుడై నిర్వికారుడైన పరబ్రహ్మ, అతని అఖండ మాయాశక్తియే లలితాంబిక. ఈ కామేశ్వరుడిని చూస్తూనే అమ్మవారి మనసులో ఒక ప్రీతి కలిగింది. ఆ ప్రేమతో ఆవిడకో నవ్వు వచ్చింది. ప్రేమ వల్ల కలిగిన ఆనందం వల్ల అమ్మవారు నవ్వింది. ఆ నవ్వు ఎలా ఉందంటే దంతాలు ఎక్కువగా కనపడకుండా నవ్వింది. ఈ చిరునవ్వు ప్రసన్నతకి, ప్రేమకి సంకేతం. ఈ లలితాదేవి మహాపతివ్రత, ప్రేమకు ప్రతీకలు ఆ ఆది దంపతులు. ఆయన్ని చూడగానే అమ్మవారిలో ఒక ప్రేమ కలిగి ఒక నవ్వు నవ్వింది. అమ్మవారి నవ్వు కూడా చైతన్యవంతమే. ఆ ఎర్రని పెదవుల మీద ఆ తెల్లని నవ్వు, ఆ నవ్వులోంచి ఒక రూపం వచ్చింది. ఆ రూపాన్ని మనం నమస్కరించుకోవాలి. అమ్మవారు ఆ నవ్వులోంచి గణపతి ఆవిర్భవించాడు. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది, గణపతి రావడం ఏంటి అని. కానీ అమ్మవారి నవ్వు నుండి గణపతి పుట్టాడని, ఆయనది చక్కని మదగజ వదనమని దుర్వాస మహాముని మొదట ఆయనకి నమస్కారం చేసుకున్నాడని చెప్పారు. అలా ఉద్భవించిన గణపతి స్వరూపంలోని మర్మాన్ని ఇప్పుడు గమనించాలి. ఇప్పుడొచ్చిన గణపతి మనం మామూలుగా చూసే 4 చేతులవాడు కాదు. ఈయనకి 11 చేతులున్నాయి. అసలు గణపతులెంతమంది ఉన్నారో నిజానికి మన సామాన్య దృష్టిలో గణపతి అంటే అమ్మవారి ఒంటి నలుగు నుంచి తయారు చేయబడితే శివుడొచ్చి తల ఛేదించితే ఏనుగు ముఖం అతికించారు, ఆయనో గణపతి.
అయితే ఇవి కాక ఇంకా లెక్కలేనన్ని గణపతి రూపాలున్నాయట. 7 ఆవరణాల మహాయంత్రమైన కాశీ క్షేత్రంలో ఒక్కొక్క ఆవరణకి 8 చొప్పున మొత్తం 56 మంది గణపతులున్నారు. ఇంకా గణపతి ఉపాసనలో 32 మంది అని కొందరు, 16 మంది అని కొందరు చెప్తారు. గణపతి తత్వం అర్థం కావాలంటే మహారాష్ట్రకి వెళ్లి పరిశీలించాలి. అక్కడ గణపతిని పరబ్రహ్మగా ఆరాధిస్తారు. ఇంకా తెలియాలంటే ద్రవిడ దేశాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక దేశాలలో గణపత్యోపాసన బాగా తెలుస్తుంది. ఈ గణపతి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు మాత్రమే కాదు, బ్రహ్మదేవుడికి సృష్టి పూర్వమే విఘ్నాలొచ్చాయి. ఆయన ఆ విఘ్నాలు చూసి భయపడిపోయి నిర్గుణ బ్రహ్మకు సంకేతమైన ఓంకారాన్ని జపిస్తూ ధ్యానం చేస్తుంటే ఆ ఓంకారమే ఆయన ముందు ఒక జ్యోతి రూపంలో నిలబడి క్రమంగా ఒక రూపం ధరించింది. అలా ప్రథమంగా బ్రహ్మగారికి కనపడిన రూపమే వక్రతుండ గణపతి. ఆ ఓంకారం యొక్క స్వరూపమే వక్రతుండం. ఆ తత్వాన్ని ప్రణవ స్వరూప వక్రతుండం, నిరంతరం నిటల చంద్ర కాండం, నిజావామకార విద్రుతేక్షు దండం వాతాపి గణపతిం భజేహం అని కీర్తించారు దీక్షితుల వారు. అలా ప్రథమ స్వరూపుడైన వక్రతుండ స్వామి కనిపించాడు. అది ఓంకార స్వరూపం. అటు తర్వాత ఆ ఓంకారమే పార్వతీ పరమేశ్వరుల స్వరూపమై అర్ధనారీశ్వరాకృతిలో గోచరిస్తే వాళ్ళిద్దరి సమైక్య మూర్తి తత్వం గణపతిగా మళ్లీ ఆవిర్భవించింది. ఎంతమంది గణపతులున్నారంటే ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు గణపతి వచ్చాడు. వచ్చిన ప్రతి గణపతి రూపం ఒక గణపతి మంత్రమే. దేవతను ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తుంది. ఆ పిలిచే ఋషి యొక్క దర్శనానికి ఎలా కనపడ్డాడో దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. పైగా గణపతి అనే మంత్రానికి ఎన్ని బీజాక్షరాలు చేర్చుతుంటాయో దానికి అనుగుణంగా గణపతి ఆకారంలో మార్పు వస్తుంది. ఇక్కడ వచ్చిన గణపతి పేరు శ్రీ విద్యా గణపతి. ఈ గణపతి ఎప్పుడైనా శివశక్తుల ఏకత్వమే. కేవలం శక్తి సృష్టించి ఉండదు, అలాగని శివ సృష్టి కూడా ఉండదు. పదార్థము, శక్తి ఈ రెండిటిని ఎవ్వరూ విడదీయలేరు. ఆ రెండు కలిస్తేనే ఏదైనా కనిపిస్తుంది. కేవలం శక్తి వల్ల ఏదీ నిలవలేదు. అందుకే గణపతి తల తెగిపోయింది. అప్పుడు శివుడు వచ్చి మళ్ళీ తల పెట్టాడు. గణపతిలో కింద భాగం శక్తి, పై భాగం శివుడు కలిపితే శివశక్తి అయింది. గణపతి ఎప్పుడొచ్చినా శివశక్తుల ఏకకృతియే. ఇప్పుడు కూడా శివశక్తుల నుండే వచ్చాడు. దేవతలు కేవలం భావన మాత్రం చేత, దర్శన మాత్రం చేత ఒక నూతన సృష్టిని చెయ్యగలరు. కామేశ్వరి దేవి కామేశ్వరుడిని చూడగానే ఆ చూపుల యోగశక్తి చేత అమ్మవారి మందహాసంలో వ్యక్తమైన తత్వమే ఈ గణపతి. గణపతి అమ్మవారు మామూలుగా నవ్వితే రాలేదు. సృష్టిలో నిజానికి దేవతలెందరో లేరు, ఒక్కడే. ఆయన్నే పరబ్రహ్మ లేదా శివ అని అంటారు. అలాగే శివుడి యొక్క శక్తి, శివుడు శివశక్తి ఈ రెండే ఈ సృష్టిలో ఉన్నాయి, మరొకటి లేవు. ఈ రెండే అనేక మంది దేవతలుగా ఈ జగత్తులో కనిపిస్తున్నారు. ఆ రెండే బ్రహ్మ సరస్వతి, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులు. సృష్టిలో ఏ రెండున్నాయో అవన్నీ ఆ రెండిటి యొక్క విభూదులే అని శివపురాణం చెప్తుంది. ఈ గణపతి మామూలు గణపతి కాదు. ఈయనలో 5 జంట దేవతలున్నారు. ఈ జంటలనే మిథున దేవతలు అంటారు. ఈ 5 మిథున దేవతలకి సంబంధించిన బీజాక్షరాలు ఈ మంత్రంలో ఉన్నాయి. ఆ మంత్రాన్ని బహిర్గతం చేయడం సాంప్రదాయం కాదు. శ్రీ విద్యా గణపతికి 10 చేతుల్లో పైన ఉన్న 2 చేతుల్లో చక్రము, పద్మము ఉంటాయి. కొందరు శంఖము అని కూడా చెప్తారు. ఏదన్నా తప్పు కాదు. ఈ మూర్తిలో కుడివైపు అంతా పురుష స్వరూప లక్షణం, ఎడమ వైపు స్త్రీ స్వరూప లక్షణం. హాలాయుధ స్తోత్రంలో ఒక అద్భుతమైన రహస్యం చెప్పారు. గణపతికి ఒకే వైపు దంతం ఉంటుంది, రెండో వైపు ఉండదు. పురాణ కథల ప్రకారం ఒక దంతం తీసి రాక్షసుని సంహారం చేశారని కొందరంటే, ఒక దంతం తీసి భారతం రాశాడని మరికొందరు చెప్తారు. కానీ హలాయుధుడు ఒక రహస్యం చెప్పాడు. గణేశుడు ఆ శివుడిని చూసి మా నాన్నల నేను అర్ధనారీశ్వర ఆకృతి అవుదామనుకున్నాడు. మగ ఏనుగుకి దంతం ఉంటుంది, ఆడ ఏనుగుకి దంతం ఉండదు. గణపతి శివశక్తేక రూపం కాబట్టి ఒకవైపు దంతం ఉంటుంది, మరోవైపు ఉండదని అద్భుతమైన భావం చెప్పాడు హాలాయుధుడు.
అలాగే ఎవరైతే గణపతిని విస్మరిస్తారో వారెప్పుడూ శోకంలో మునిగి ఉంటారు. వారిని ఎవ్వరూ ఉద్ధరించలేరు. ఆయన 5 మిథున దేవతల స్వరూపం. మొదటి మిథునం ఇటు చక్రం అటు పద్మం అంటే లక్ష్మీనారాయణులు. అటు తర్వాత త్రిశూలము పాశము వారు ఉమా మహేశ్వరుల స్వరూపం. ఆ తరువాత చేతులలో పట్టుకున్నవి చెరుకు విల్లు నల్ల కలువ అంటే రతి మన్మధుల స్వరూపం. ఇక్కడ కామ ప్రళయం ఏర్పడింది కాబట్టి ఇవన్నీ అవసరం అవుతున్నాయి. కామాక్షి దేవి పుత్రుడు కాబట్టి ఆ పోలిక ఉంటుంది. కాముడు రతి అంటే కోరిక ఆసక్తి అని అర్థం. ఆసక్తినే తెలుగులో మక్కువ అంటారు. కోరికతో పాటు మక్కువ ఉండాలి. అది ఉంటేనే కర్మ అనేది చెయ్యగలరు. కోరికకి శక్తి మక్కువ, మక్కువకి తోడు కోరిక. మన్మధుడికి సంకేతం చెరుకు విల్లు, రతీదేవికి సంకేతం నల్ల కలువ. ఈ క్రింది 2 చేతుల్లో ఒక చేతిలో గద మరో చేతిలో వరి కంకులు పట్టుకున్నాడు. ఈ వరి కంకులు భూదేవి పట్టుకుంటుంది. గద వరాహ స్వామి. ఇది భూవరాహ తత్వం. భూమి వరాహం అంటే మూలాధార శక్తి. అలాగే దాని క్రింద చేతుల్లో బీజాపురము ఇంకో చేత్తో దంతము పట్టుకున్నాడు. ఇది పుష్టిపతి అని చెప్పబడుతున్న స్వరూపం. పుష్టానం పతయే నమః అని రుద్ర నమకంలో చెప్పబడింది. మొత్తం 5 జంటలు అనగా 10 దేవతలు. ఈ పంచమిథున దేవతలు పంచభూత తత్వాలకి ప్రతీకలు. ఈ మధ్య తొండంలో రత్నాలు నిండిన బంగారు రత్న కలశం పట్టుకున్నాడు. ఇది సర్వజ్ఞానాలకు సర్వైశ్వర్యాలకు నిదానం. ఆయన ఒళ్ళో వల్లభాదేవి అని ఒక ఆవిడ కూర్చున్నారు. వల్లభ అంటే ప్రియమైనదని అర్థం, అనగా ఆనంద తత్వం. అలాగే లక్ష్మీ గణపతి అంటే విష్ణువు గణపతి ఒక్కటే అని అర్థం. ఆ లక్ష్మి ఈ వల్లభ కూడా ఒక్కటే. కానీ ప్రతి వాడికి ఒక లక్ష్మి ఉంటుందని తెలుసుకోవాలి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. లక్షణ శక్తి పోషణ శక్తి లక్ష్మి. ఒక విభూది ఒక కళ లక్ష్మి. ప్రతి వాడిలో లక్ష్మి ఉండాలి. ఒక మంచి కవికి కవిత్వం అనే లక్ష్మి ఉండాలి. వ్యాపారవేత్తకు వ్యాపారం అనే లక్ష్మి ఉండాలి. సంగీతకారునికి గాయం అనే లక్ష్మి ఉండాలి. దీన్నే విభూది ఐశ్వర్యం అని అంటారు. అలాగే ప్రతి దేవతకి ఒక విభూది ఉంటుంది. ఆ విభూదే లక్ష్మి. అలా గణపతి యొక్క విభూది శక్తి అక్కడున్న లక్ష్మీ గణపతికి విష్ణు తత్వానికి చాలా సంబంధం ఉంది. ఆయన గురువులకు గురువు, తెలివికి తెలివి, మేధస్సుకు మేధస్సు. అలాంటి గణపతి ఎర్రని కాంతులతో అమ్మ పోలికతో ఉద్భవించాడు. గణపతి అంటేనే పుష్టి, చక్కగా బొద్దుగా ముద్దుగా ఉంటాడు. చంద్రలేఖ ధరించి ఉన్నాడు అంటే నాన్న పోలిక. తొండమెత్తి గీంకారం చేశాడు. ఇక సిద్ధి అనేది ఒక లక్ష్మి. కార్యంలో అడ్డుకునేది విఘ్నం, అడ్డు తొలగించేది సిద్ధి. గణపతి విఘ్నాన్ని తొలగించే సిద్ధి అనే ఐశ్వర్యం ఇస్తాడు కాబట్టి సిద్ధి ఆయన యొక్క లక్ష్మి. ఆమెయే వల్లభ. ప్రతి దేవతా రూపంలో సంకేతాన్ని తెలుసుకోవాలి. అలాంటి గణపతి వచ్చి అమ్మకు నమస్కారం చేశాడు. అలా నమస్కారం చెయ్యగానే నువ్వేం చేయాలో నీకు తెలుసని వెంటనే లలితాదేవి సైగ చేసింది. తిన్నగా బయలుదేరాడు ఈ గణపతి. ఎవ్వరికీ కనపడని ఆ విఘ్నయంత్రం ఈ గణపతికి కనిపించింది. దాని దగ్గరికి వెళ్లి ఆ విఘ్నయంత్రాన్ని పట్టుకొని దంతంతో ఆ విఘ్నయంత్రాన్ని పిండి చేసేశాడు. ఆ విఘ్నయంత్రం పిండైన వెంటనే శక్తిసేనలకు మత్తు వదిలిపోయింది. మామూలు వాళ్ళకి వికారాలు లోపల నుండి వస్తాయి, ఉత్తములకు అవి బయట నుండి వస్తాయి. అలా బయట నుండి వస్తే అవి వెంటనే వెళ్లిపోతాయి. కొందరికి దుర్మార్గం స్వభావం చేత వస్తుంది, కొందరికి దుర్మార్గం పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది. అందుకే అది స్వభావమా ప్రభావమా అని ఆలోచించుకోవాలి. ప్రభావం చేత వచ్చిందంటే తొలగించవచ్చు, కానీ స్వభావం చేత వస్తే మాత్రం కష్టం. పుట్టుకతో వచ్చింది పుట్టుకతోనే పోతుంది. ఈ శక్తిసేనలకు స్వభావం చేత వచ్చిన దుర్గుణం కాదు, ఇది ప్రభావం వల్ల వచ్చింది. కాబట్టి ఆ ప్రభావాన్ని అమ్మవారు గణపతి అనే ప్రభావం ద్వారా తొలగించారు. ఇక వెంటనే శక్తిసేనలన్నీ ఉత్సాహభరితులై బద్ధకాన్ని వదిలి మళ్లీ ఉత్సాహంగా కిలకిల రావం చేశారు.
ఈ గణపతి వీరందరికీ అండగా నిలబడి రాక్షస సేనల వైపు చూసి ఒక ధ్వని చేశాడు. ఆ ధ్వనిలోంచి లెక్కలేనన్ని గణేశ స్వరూపాలు వస్తూ ఒక్కొక్క గణపతి ఎలుక వాహనమెక్కి చకచకా పరిగెత్తుకు వస్తున్నారు. ఎలుక వాహనం గురించి చాలా తత్వం ఉంది. ఎలుక బయట దొరికేవన్నీ తీసేస్తుంది, కానీ ఎక్కడ తింటుందో ఎవరికీ తెలీదు. అది పదార్థాన్ని తీసుకువెళ్లి ఎవరికీ కనపడకుండా కలుగులో తింటుంది. అంటే మూషికం ఒక దొంగగా ఉండేదని అర్థం. ఇంద్రియాలనే త్రోవలోంచి వచ్చి విషయాలనే వస్తువులను తీసుకొని హృదయంలో అనుభవించే జీవుడే ఎలుక. ఈ జీవుని అధిష్ఠించి ఉన్న ఈశ్వర చైతన్యమే గణపతి. ఇంకా రహస్యం తెలియాలంటే గణపతి అక్షర స్వరూపుడు. ఆయన శరీరమంతా అక్షరమయం. ఆ అక్షరాలన్నీ ఎక్కడి నుండి వస్తాయో ఆలోచించాలి. గణపతి సహస్రంలో జిహ్వ సింహాసన ప్రభువు అనే నామం ఉంది. అక్షరాలన్నీ నాలుక నుండి వస్తాయి. మాట్లాడుతుంటే నాలుక ఎలుకంత వేగంగా నోరు అనే కలువలో తిరుగుతూ ఉంటుంది. ఆ నాలుక మీద నుంచి వచ్చేదేదైనా ఎంగిలి అంటాం. అక్షరాలన్నీ ఎంగిలే. నాలుక అనే సింహాసనం మీద వచ్చే అక్షర రూపం గణపతి కాబట్టి ఉచ్చిష్ట గణపతి అన్నారు. ఇవన్నీ కూడా రహస్యాలు. ఈ విషయాలన్నీ గణపతి ముని ఆవిష్కరించారు. గణపతి అంటే సర్వ విద్యా స్వరూపుడనే రహస్యాన్ని ఈ ఘట్టంలో తెలియజేస్తున్నారు. అన్ని గణపతులు ఈ రూపంలో ఉన్నాయి. అందుకే ఇది ఒక గొప్ప గణపతి రూపం. ఈయనకంటూ ఒక యంత్రం ఉంది. కొంతమంది ప్రత్యేక పరివార దేవతలు ఉన్నారు. వీరందరూ కూడా రాక్షస సంహారానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖి, విఘ్నకర్త అంటే విఘ్నకర్త, విఘ్నహర్త. విఘ్నాలు కలిగించే శక్తి ఒకటి, విఘ్నాలు తొలగించే శక్తి ఒకటి. రెండు ఎందుకున్నాయంటే దుష్టమైన వాటిని విఘ్నాలు కలిగిస్తాడు, మంచి వాటికి విఘ్నాలు తొలగిస్తాడు. రెండు చెయ్యాలంటే విఘ్నాల మీద ఆయనకి మంచి పట్టు ఉండాలి. ఈ రెండూ కూడా ఆయనకి ఉన్నాయి. కల్పించేది ఆయనే, తిరిగి వెనక్కి తీసుకునేది ఆయనే. కాబట్టే ప్రధానమైన 6 శక్తులు ఉన్నాయి. ఇవి కాక సిద్ధి, బుద్ధి ఈ రెండూ కూడా ఆయన శక్తులు. వీరంతా ఆయన చుట్టూ ఉన్నారు. బుద్ధి అంటే సమృద్ధి. ఈయన నుండి వచ్చిన గణపతులను వర్ణిస్తున్నారు. 7 కోట్ల హేరంబులు. గణపతికి హేరంబ అని పేరు. హేరంబ అంటే శివుని దగ్గర ఆడుకుంటూ ఉండేవాడని అర్థం. పైగా గణపతికి శంభు కోపజ్ఞః, శంభు హాస్యభూహు అని 2 నామాలున్నాయి. శివునికి ఎప్పుడైతే కోపం వస్తే గణపతి ఎదురుగా కనపడగానే శివుడు నవ్వేస్తాడట. శివుణ్ణి ప్రసన్నం చేయగలిగాడు. హాస్య రసానికి ఆదిదేవత ఈ గణపతియే. అమ్మవారి నవ్వులోంచి వచ్చాడంటే అది కూడా అర్థం. ఆనందమే గణపతి తత్వం, హాస్యమే గణపతి స్వరూపం. ఆదిశంకరాచార్యుల వారు దక్షిణ దేశ యాత్ర చేస్తుండగా జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసి వస్తుంటే ఊరు వాళ్ళు ఆయన్ని ఆపి, మహానుభావ, అమ్మవారు చాలా శక్తివంతురాలు, మాకు కోరికలు తీరుస్తుంది, కానీ ఆవిడ ముందు నిలబడడానికి మాకు భయంగా ఉంది. ఆవిడ కళ్ళలోంచి ఉగ్రకళ వస్తుంది అన్నారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆలోచించి అమ్మవారికి ఎదురుగా గణపతిని ప్రతిష్ఠ చేశారు. వెంటనే అమ్మ కళ్ళల్లో ఉగ్రకళ పోయి శాంతకళ వచ్చేసిందట. అబ్బాయిని చూడగానే ఆవిడకు ఆనందం కలిగింది. శివపార్వతులు మనకు దొరకాలంటే గణపతికి, కుమారస్వామికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారు కుమార గణనాథంబ తుష్టి పుష్టి మతి ధృతి అని గణపతి నుంచి 7 కోట్ల గణపతులు వచ్చారు. ఇక్కడ చెప్పే దేవతలందరూ వేద దేవతలు, వైదిక మంత్రాలు. 7 కోట్ల మంత్రాలకి ఎవరు ఆది దేవతయో ఆ ప్రణవ స్వరూపుడు ఈ గణపతి. మంత్రాలన్నిటికీ అదే ఓంకారం. మంత్రాది దేవతగా గణపతి ఉన్నాడు. ఓంకారం లేనిదే ఏ వేద మంత్రం బయటికి రాదు. అందుకే వేదాలలో తొలి పూజ అందుకునేవాడు ఈ గణపతి అని అర్థం. ఆయన మంత్రాలకు ప్రభువు. 7 కోట్ల గణపతులు వచ్చారంటే 7 కోట్ల మంత్రాది దేవతలు. ఆయన శరీరం 7 కోట్ల మహామంత్రాలచే మంత్రితమైన శరీరం. అయితే ఈ గణపతి గీంకార ధ్వని విని కొంతమంది రాక్షసులు మరణించారు. ఆయన దంతాల తాకిడికే కొందరు మరణించారు. ఆయన చేతి దెబ్బతో కొందరు మరణించారు. ఇలా అనేక మంది రాక్షసులను గణపతి సంహరించాడు. ఇక విశుక్రుడు 30 అక్షోహిణుల సేనలను తీసుకొచ్చాడు. వారందరినీ గణపతి నుండి వచ్చిన అనేక మంది గణపతులు నాశనం చేశారు. విశుక్రుడు ఆ గణపతి ముందు నిలబడలేక భయపడిపోయి మరో ప్రత్యేకమైన రాక్షసుణ్ణి పిలిచాడు.
వాడే గజాసురుడు. వాడు 7 అక్షౌహిణుల సేనలతో వచ్చాడు. గణపతి వాణ్ణి అతి తేలికగా సంహరించాడు. గజాసురుడు మరణించగానే రాక్షస సేనలన్నీ బెదిరిపోయి విశుక్రుడు కూడా పారిపోయాడు. ఇంతకు ముందు విశాంగుడు పారిపోతే ఇప్పుడు విశుక్రుడు పారిపోయాడు. ఇక గణపతి మొత్తం గమనించాడు. ఇంకా చేయవలసిందేమీ లేదు. చేయవలసిన పని పూర్తి చేసుకుని మొత్తం శక్తి సేనలు జయ జయ గణేశ అంటుండగా ఆ శ్రీవిద్యా గణపతి తిన్నగా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్లి, అమ్మా, నువ్వు చెప్పిందంతా నేను చేశాను అన్నాడు. అప్పుడు అమ్మవారు చాలా సంతోషం నాయనా అని ఆనందించింది. ఈ కథంతా వశిన్యాది వాగ్దేవతలు కేవలం 2 నామాల్లోనే చెప్పేశారు. అది కామేశ్వర ముఖ లోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే కామేశ్వరుని ముఖం చూడగానే వచ్చిన నవ్వులోంచి గణపతిని సృష్టించింది కాబట్టి ఆ నామం. మరొక నామం మహాగణేశ నిర్బన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ గణపతి వచ్చి విఘ్నయంత్రం ఛేదించడం. అసుర సంహారం అంతా చూసి ప్రహర్షిత, వట్టి హర్షిత కాదు, ప్రహర్షిత అంటే ఇతరులు చేసే పనిని మెచ్చుకోవచ్చు గాని వాళ్ళ అబ్బాయి చేస్తే భలే ఆనందం, బాగా ఆనందించింది అని వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్నప్పుడు నందిత అని వస్తుంది. లలితా సహస్రనామంలో ఇలా నందిత, హర్షిత ఇవన్నీ వస్తాయి. కానీ గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రహర్షిత. సర్వదైవతా పూజాయ పూర్వ పూజ్యత ఉత్తమం. అంటే నిన్ను సర్వదేవతల పూజలలో ముందు పూజించాలని అమ్మవారు కూడా తన నోటితో అందట. ఈ విధంగా ఆ మహాగణేశుని యొక్క అద్భుత ప్రతాపాన్ని తెలియజేశారు. ఎప్పుడైతే విఘ్నయంత్రం కూడా భిన్నమైపోయిందో బండాసురునికి ఒకవైపు వేదన, మరోవైపు ఉక్రోషం రెండూ కలుగుతున్నాయి. దానితో వెంటనే తన దగ్గర మిగిలి ఉన్న ప్రధానమైన సోదరులు విశుక్రుడు, విశాంగులను పిలిచి యుద్ధానికి బయలుదేరమన్నాడు. వీరిని ఎదుర్కొనడానికి వారాహి, శ్యామల దేవతలు వస్తున్నారు. వీరి యుద్ధం చాలా విశేషమైనది. దీని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చేయడం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ ముందు వీడియోలో ఉంది. ఈ వీడియోలు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.